జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా ప్రజలు ప్రజాపాలనను కోరుకుంటున్నారని, ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పి నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్లో గెలిపించారన్నారు. అదేవిధంగా వచ్చే స్థానిక ఎలక్షన్స్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ఎలక్షన్లకు ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అభిప్రాయాన్ని S3 టీవీ ద్వారా తెలిపారు. యాదవరెడ్డి దోమ మండల్ పిఎస్సి చైర్మన్గా ప్రజెంట్ కొనసాగుతున్నా. అయితే నిన్నటి రిజల్టు షేక్పేట్ ఇన్ఛార్జి మా అధ్యక్షునికి ఇచ్చిండ్రి. మా ఎమ్మెల్యే గారికి 5 ఇస్తే మాకు దోమ మండల్కి 1 ఇచ్చిండే. అది కూడా పెద్ద మెజార్టీ వచ్చింది. మరి దోమ మండలం మొత్తం జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీకు ఇంకా లాభం అయ్యేది ఉన్నది. ఇప్పటికీ అయినా మీ అందరు చెప్పిన మనల్లో ఇన్ని స్కీములు ఉన్నాయి. ఒక చిన్న విలేజ్కు 10 ఇండ్లు ఇస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్కు భారీ మెజార్టీ గెలిపించినందుకు ప్రజలందరికీ చాలా సంతోషం. ఇలాగే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోరుకొని జనాలంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలకు జనాలు ఇలాగే కట్టుబడి ఉండి స్థానిక ఎన్నికల్లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. నేను మీ శ్రీనివాస్, దోర్నాల్పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుని. ప్రజలకు అర్థమైంది, లీడర్కి మాత్రమే అర్థం కాలేదు. లీడర్ అంతా ఇంతకుముందు చేసిన వాళ్ళు తప్పిదాలు వీళ్ళు కూడా అదే చేస్తారని అనుకోవడం వాళ్ళ తప్పు. ప్రజలన్నింటినీ గమనించారు. ఈరోజు ప్రజల్లో ఏ పని కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనేది ఒక చిత్తశుద్ధి అర్థమైంది. కాబట్టి ఈరోజు రేవంత్ అన్న నాయకత్వము ఎప్పుడు ఆయన ఉన్న ఒక 15 సంవత్సరాల వరకు ఆయననే ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు. ఆయన కాలు పెట్టినా అది బంగారు పంట పండుతుంది. ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఎక్కడైనా ఆయన చెప్పిందే గెలుస్తుంది, ఆయన అనుకున్నదే నడుస్తుంది. ఎందుకంటే ప్రజలు మొత్తం కూడా భ్రమరథం ఎందుకు పడుతున్నారు అని అంటే, ఈరోజు ఏదో అంటారు. వాళ్ళు ఇండ్లు కట్టిస్తే హైదరాబాద్లో ఉన్న ప్రజల్లో పల్లెటూరులో ఉన్నవాడు ఏదో ఒక టౌన్లో ఉండబోయి ఇల్లు కట్టిస్తే ఇల్లు ఈ ప్రజల్లో ఉన్నవాడు పోయి ఉంటాడు అందులో. అవన్నీ కూడా S3 టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. నేను మాలి విజయ్ కుమార్ రెడ్డి, దోమ మండల కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. అయితే 11వ తారీఖు జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నిక ఒక మెసేజ్ని పంపించింది. ఏ మెసేజ్ అంటే, తెలుగు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శాసనసభలో ఏ శాసనసభ్యుడు మరణించినా మానవీయ కోణంలో పెద్ద హృదయంతో ఆ చనిపోయిన ఎమ్మెల్యేకి సంబంధించిన కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నుకునే ఒక చాలా మంచి సాంప్రదాయం కొనసాగుతుండే. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ మంత్రి 2014లో ఎప్పుడైతే కేసీఆర్ అధికారంలోకి వచ్చిండో, 2016లో ఖమ్మం జిల్లాకు సంబంధించిన రామ్రెడ్డి వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతూ అనారోగ్యంగా మరణించిన తర్వాత ఏదైతే మంచి సాంప్రదాయం, మానవీయ కోణంలో కుటుంబ సభ్యులకు ఇచ్చే మంచి సాంప్రదాయాన్ని కాలరాస్తూ. నా పేరు డి శాంతకుమార్, ఖమ్మం నాచారం విలేజ్, దోమ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఏఎంసీ డైరెక్టర్. మా గవర్నమెంట్ నాకు ఏఎంసీ డైరెక్టర్ ఇచ్చి మా రామ్మోహన్ రెడ్డి సాబ్ గారు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు రెఫరెండం అని చెప్పింది. మేము రెఫరెండంగా తీసుకొని మా సీఎం గారు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఖచ్చితంగా మా శ్రేణులందరూ కొట్లాడి జూబ్లీహిల్స్ ఎలక్షన్ బంపర్ మెజారిటీతో గెలిపించినందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు, ఆడ పనిచేసిన మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆ నియోజకవర్గంలో మా పార్టీ ప్రెసిడెంట్లు కానీ, మా ఎమ్మెల్యే సాబ్ కానీ అందరు బాగా కష్టపడి పనిచేసారు. వాళ్ళకి గిట్ట ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా దోమ మండల్ పార్టీ ప్రెసిడెంట్. నాది బొంపల్లి గ్రామము, దోమ మండలము. మరి ఈరోజు ప్రజలంతా గమనిస్తున్నారు, ప్రజలంతా చూస్తున్నారు. మొన్ననే జూబ్లీహిల్స్లో జరిగిన బై ఎలక్షన్లు ఏ విధంగా అనేది, ప్రజలు ఏ విధంగా మాకు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు,
జనాలకు అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచులు కానీ, అదేవిధంగా భారీ మెజార్టీతో సర్పంచులను కానీ, ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీలను కానీ గెలిపించుకుంటూ ప్రజలంతా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా 10 సంవత్సరాలు ముందుకు కొనసాగిస్తారని చెప్పి కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానివ్వండి, మా శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ప్రభుత్వంలో కానివ్వండి ప్రజలు. నమస్కారము, నా పేరు బంగ్లా యాదయ్య గౌడు, మాజీ వైస్ ఎంపీపీ, లైబ్రరీ డైరెక్టర్ని. షేక్పేట్లో 11వ తారీఖు జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి 6 పథకాలు అందరూ లబ్ధి పొందిన వాళ్ళే మరి వాళ్ళు లబ్ధి పొంది మరి ఓటు వేయడం జరిగింది. మరి ఎక్కడ చూడు కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తుండ్రు. రాబోయే ఎలక్షన్లు కూడా స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, వార్డు మెంబర్లు అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులనే గెలిపిస్తారని ఆశిస్తూ మరి వీళ్ళందరూ కూడా చాలామంది కాంగ్రెస్ రేషన్ కార్డులు కానీ, బస్సు ప్రయాణం కానీ, మరి సబ్సిడీ గ్యాస్ కానీ, సన్న బియ్యం కానీ, ఇవన్నీ పథకాలు కూడా సబ్సిడీ పొందినందుకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని ఆశిస్తూ మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు కుమార్, పరి మండల్ తొండపల్లి గ్రామం యూత్ కాంగ్రెస్ లీడర్ మాట్లాడుతున్నా. నిన్న జరిగిన జూబ్లీస్లో ఎన్నికలు మన నవీన్ యాదవ్ గెలవడంతో చాలా సంతోషకరం ఉంది. అందులో ఇప్పుడు వచ్చే తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ నిలబడే అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుతున్నాం.